అల్లూరు సీతారామరాజు జిల్లా జీకేవిధి మండలం లక్కవరపేట పంచాయతీ కొడిసింగిలో వైసీపీ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. పాడేరు వైసీపీ సమన్వయకర్త మచ్చ రాస విశ్వేశ్వరరాజు, ఎంపీపీ బోయనకుమారి కొడిసింగి గ్రామంలో పర్యటించేందుకు రావడంతో వారు కార్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో విశ్వేశ్వరరాజు కారు దిక్కండ పడిపోయారు. మరో కారులో వచ్చిన ఎంపీపీ కుమారిని వార్డు మెంబర్ గ్రామస్తులు అడ్డుకుని గ్రామంలో నిర్మిస్తున్న రక్షిత మంచినీటి పథకంపై నిలదీశారు. ఇంటింటికి కుళాయి వేస్తానని చెప్పారు, కానీ ఒక్కింటికి కూడా ఏర్పాటు చేయలేదన్నారు. గ్రామంలో నిర్మించిన ట్యాంకు పరిమాణం చిన్నదిగా ఉందని, రక్షిత మంచినీటి పథకం నిర్మాణం పూర్తి కాలేదని, దీంతో మంచినీటికి గ్రామస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. దీంతో నిర్మాణాలు పూర్తవుతాయని చెబుతూనే ఎంపీపీ కారులో వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఇకపై వైసీపీ నాయకులు గ్రామంలోకి వస్తే తగిన గుణపాఠం చెబుతామని గిరిజనులు అన్నారు. ఎప్పుడితో వేరే గ్రామాలకు ఒక చిన్న ట్యాంక్ పెట్టేసారు. ఇప్పుడు మా పరిస్థితి మీరు పరికల్పన చేయండి. మీ ముఖ్యమంత్రి చేత 400 అడుగుతున్నారు బాబు, మేము చేస్తున్నాము. ఓట్లంతా మేము వేస్తున్నాం, చేస్తున్నాము. చెప్తాము బాబు ద్వారా చెప్పాలి. కాదు దగ్గరికి పాడారు దాకా వచ్చినా కాదు, నీకంటే ముందు తిరుగుతున్నాను, తెలీదు నీకు. నాకు నువ్వు కాదు చెప్తున్నాను. నువ్వు ఏంటంటే అడుగుతున్నారు కదా, ఏం గొడవ కదా.